దేశం మొత్తం రగిలిపోతోంది. ప్రజలందరికీ కోపం కట్టలు తెంచుకుంటోంది. ఓ మానవ మృగం చేసిన దారుణంపై ఒక్కొక్కరి రక్తం ఉడికిపోతోంది. ముఖ్యంగా మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ రాక్షసుడిపై జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కళ్ళ ముందు కనిపిస్తే తొక్కి చంపేసేలా ఉన్నారు. ఆ చీడ పురుగుకు ఉరే సరైన శిక్ష అంటూ నిరసనలు తెలుపుతున్నారు. నిర్భయ ఘటన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితులే ఉండటంపై బగ్గుమంటున్నారు. కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలకు రక్షణ లేదంటూ ఆందోళనలు చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా అంటూ పాలకులను దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నాళ్లు తమపై అఘాయిత్యాలు చేస్తారంటూ మండిపడుతున్నారు. వైద్యో నారాయణో హరి. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే, ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే, మరికొద్ది రోజుల్లో స్టెథోస్కోప్ పట్టుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థినిని అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అత్యాచార హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. భారతీయ మెడికల్ హిస్టరీలోనే ఓ డాక్టర్పై ఇంతటి దారుణం జరగటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుండగా ఆ రోజు జరిగిన ఘటనలపై అనేక కొత్త విషయాలు ప్రతిరోజు వెలుగు చూస్తున్నాయి. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ఉదయం 9 గంటలకు ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. అయితే బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నాక అత్యాచారం, హత్యగా నిర్ధారించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వాళ్లను 3 గంటల పాటు తమ కూతురుని చూడనివ్వలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టే ముందు కోల్కతాలోని 2 వ్యభిచార గృహాలకు వెళ్లాడు. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రిపూట సంజయ్ రాయ్ మద్యం సేవించి ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడు. వీరిద్దరూ కలిసి ఓ 2 వీలర్ను అద్దెకు తీసుకుని తొలుత సోనాగచ్చికి అర్ధరాత్రి సమయంలో వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిల్చోగా అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురిచేశాడు. ఉదయం 3:50 సమయంలో రాయ్ ఆర్జికర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టిన నిందితుడు 4:03 సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 3వ అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా రాయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలు చనిపోయిన విషయాన్ని ఉదయం సుమారు 10:53 బాధితురాలి తల్లికి ఈ విషయం చేరవేశారు. కానీ తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అనంతరం ఇది హత్యాచారంగా తేలింది. బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సిబిఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్ఐ అనూప్ దత్తాపై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎస్ఐతో కలిసి నిందితుడు దిగిన పలు ఫోటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది. వైద్యురాలి హత్యాచార ఘటనపై కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు నరకయాతన అనుభవించి చనిపోయినట్టు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది.
ప్రాణాలు పోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు అనేది బయటపెట్టింది. పోస్ట్ మార్టం నివేదికపై చర్చ జరుగుతుండగా మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. వైద్యురాలిని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టు వెల్లడైంది. మర్మాంగం ఛిద్రమయ్యేలా అత్యంత కిరాతకంగా నిందితుడు ప్రవర్తించినట్టు రిపోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి శరీరంపై మొత్తం 14 గాయాలు ఉండగా ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్లో చాలా చోట్ల గాయాల గుర్తులు ఉన్నాయని పోస్ట్ మార్టం నివేదిక బహిర్గతం చేసింది. సాయం కోసం అరవకుండా నోరు నొక్కి గొంతు నులిమి విలవిలలాడేలా చేసి ప్రాణాలు తీసినట్లు నివేదికలో వెల్లడైంది. దీనివల్ల థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయింది. ఇది ఖచ్చితంగా హత్యేనని, ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమై పలుచోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందని తెలిపింది. అయితే శరీరంలోని ఎముకలు ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదని మాత్రం వివరించింది. రక్త నమూనాలతో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూయిడ్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలను సేకరించారు. బాధితురాలి గోళ్లలో ఉన్న చర్మం, రక్తం నమూనాలు అతడి డిఎన్ఏతో సరిపోయినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని అన్నారు. దాడి సమయంలో బాధితురాలు గాఢ నిద్రలో ఉన్నందున నిందితుడికి కొంత ప్రయోజనం లభించిందని నివేదిక పేర్కొంది. నిందితుడికి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ పరీక్షను నిర్వహించారు. దీని ద్వారా అతడి మానసిక స్థితిని అంచనా వేస్తారు. ఈ నివేదిక ఆధారంగా కేసులో మరింత ముందుకెళ్లొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సోషల్ మీడియాతో పాటు ఇతర న్యూస్ ఏజెన్సీల్లో వచ్చిన వార్తల్ని కోల్కతా పోలీసులు ఖండించారు. పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుటే జరిగింది. దానిని మొత్తం వీడియో తీశారు. అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదు. ఒక దశలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టంలో గుర్తించారని, వాటి సారాంశం ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ సమాచారానికి మూలమని పలు కథనాలు ఊటంకించాయి. దీనిపై కోల్కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ మాట్లాడుతూ 150 mg వీర్యం గుర్తించినట్లు కొందరు చెప్పారు. వారికి ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు. ఇది మీడియాలో వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచిన హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమాటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవికం, భయంకరమైందిగా పేర్కొంది. కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. నేరస్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రతా విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఘటన జరిగిన తర్వాతి పరిణామాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించిన చాలా గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు తల్లిదండ్రులను 3 గంటల పాటు కూతురిని చూసేందుకు ఎందుకు అనుమతించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులను బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులు, వైద్య రంగంలోని ఉద్యోగులకు భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యుల భద్రత కోసం జాతీయ కార్యదళం నేషనల్ టాస్క్ ఫోర్స్ NTF ఏర్పాటు చేస్తున్నామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ నిబంధనలను రూపొందించడానికి NTF ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరీన్ నేతృత్వం వహించే ఈ కార్యదళంలో ప్రముఖ వైద్యులు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని NTFను ధర్మాసనం ఆదేశించింది. వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్లో 2 హైదరాబాద్ ప్రముఖులు ఉన్నారు.
ఒకరు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి కాగా మరొకరు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్. వీరితో పాటు డాక్టర్ ప్రతిమామూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, ప్రొఫెసర్ పల్లవి సప్లే, డాక్టర్ పద్మా శ్రీవాస్తవ ఎన్టీఎఫ్ సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, జాతీయ ఆరోగ్య కమిషన్ చైర్పర్సన్, జాతీయ పరీక్షా మండలి అధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు. హాస్పిటల్స్లో వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందించే గదుల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఆసుపత్రుల్లోకి ప్రమాదకర వస్తువులు రాకుండా బ్యాగేజీ తనిఖీ చేయాలి. పేషెంట్లు కాకుండా లోపలికి వచ్చే సందర్శకుల సంఖ్యపై పరిమితి ఉండాలి. రద్దీని నిర్వహించడానికి భద్రతా సిబ్బందికి ఏర్పాటు చేయాలి. వైద్యులు, నర్సులకు విశ్రాంతి గదుల వసతి కల్పించాలి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా గదులు ఉండాలి. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేసి హాస్పిటల్లోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురు, సీసీ కెమెరాలను అమర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. మరీ ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్యలో రవాణా సదుపాయం కల్పించాలని తెలిపింది. ఆర్జికర్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. చివరికి అనాథ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసిందే. గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షీదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ పలు విషయాలపై ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనాథ శవాలు, వినియోగించిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజుల వంటివి ఆసుపత్రిలో ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవి. వాటిని 2 బంగ్లాదేశీ వాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించేవాడు. వీటిపై ఆలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యుణ్ణని, అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇక సందీప్ ఘోష్ తరచూ భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె సిజేరియన్ చేయించుకొని బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల తర్వాత ఘోష్ తీవ్రంగా ఆమెపై దాడి చేసినట్లు ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు. చుట్టుపక్కల వారితో కూడా అతడు సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ దారుణం చోటు చేసుకున్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు కూడా నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సిబిఐ యోచిస్తోంది. ఇంతటి అఘాయిత్యాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఆత్మహత్యగా పేర్కొనటం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్రమంలోనే ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆయన కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సిబిఐ పలుమార్లు ఆయనను ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రౌండ్కు తన జవాబులను మార్చి చెప్పినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుపై కోల్కతా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రమంలోనే నిందితుడిని కోర్టులో హాజరుపరచడం అధికారులకు సవాల్గా మారింది. అతడిని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో దాడి జరగొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సిబిఐ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్జికర్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు కోల్కతా నగరమంతా నిరసనలు తెలుపుతుంటే మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, అవుట్ పేషెంట్ విభాగాలతో ఓపీడీతో పాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకు పలువురిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సుమారు 40 మంది వరకు నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీస్ వాహనంతో సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనల నుంచి దృష్టి మళ్లించడానికే విధ్వంసానికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. అయితే అక్కడి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిబిఐ దర్యాప్తు ఎలా ఉన్నా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికైనా ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా మహిళల రక్షణకు కఠిన చట్టాలు రూపొందించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.